సో హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? మళ్ళా వ్లాగ్ ఈరోజు తీస్తున్నా శివబాయ్తోనే. బాయ్ హాయ్ చెప్పు అందరికి, మన వాళ్ళకి. హాయ్ గైస్, హాయ్. స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు యాక్చువల్లీ ఏడికి వెళ్దామో ప్లాన్ చేసుకోలే, బట్ ర్యాండమ్గా వెళ్ళిపోతాం. ఏడా శివబాయ్ చెప్పు. నువ్వు ఏడాగమంటే ఆడ ఆగుదాం ఈరోజు, సరేనా? అంతే అంతే అంటావా? నువ్వు చూడు, ఏడ ఆగాలనిపిస్తే ఆడ చెప్పు, ఆడ ఆపుతా. నీకు ఇక్కడ ఆగాలనిపిస్తుందా? కొంచెం రైట్ చూడు. వైన్స్ అంటావా ఖాళీ? నాకైతే ఏం లేదు బాయ్. చూసినావా ఎంత ఎంత బిజినెస్ నడుస్తుంది, చూసినావా ఖాళీ? ఏయ్ మందు బాబులు ఖాళీ. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అక్కడ మంచి ప్లాన్ ఉంది, ఏమంటావు? చెప్పు, ఏంది చెప్పు. ఈ వైన్స్ లకి టెండర్ ఇస్తే సెట్ అంటున్నా నేను. అంతే అంటావా? అరే కిస్మతే, కిస్మతేనా? కిస్మత్ కా ఖేలీ సబ్. అంతే, ఏమంటావు చెప్పు. ఇద్దరు పార్ట్నర్షిప్ లో వేసేద్దాం. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. నువ్వు చెప్తున్నావు, వేసేద్దాం అంతే. ఇక ఇదేం బా ఇంత ట్రాఫిక్ ఉంది ఇడా? మనం వేస్ట్ వచ్చినాం, అటు నుంచి పోవాల్సి ఉండే మెయిన్ రోడ్ మీద నుంచి. చట్ అరే వీడు రివర్స్ వస్తుంది. ఇప్పుడు మనం పోతే ట్రాఫిక్ చేసేస్తాం, వద్దులే. మనం మంచోళ్ళం, మళ్ళా ఇట్లా రోడ్ల మీద టిఫిన్ షాపులు పెట్టేసి. చెప్పే ఏడుకోదాం చెప్పు. పోనీ చెప్తా. ఫస్ట్ అది కాదు, ఏడికి పోదామో ఒక చోట కూర్చొని మాట్లాడుకుని దాని తర్వాత మళ్ళా డిసైడ్ అవుదాం. అంతే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను అంటావా? ఇప్పుడు డిసైడ్ అవ్వాలంటే మళ్ళీ ఛాయ్ తాగాలంటావా ఏంది కొంపేసి? కన్ఫర్మ్ రిఫ్రెష్ అవ్వాలి ఫస్ట్. నీ రిఫ్రెష్ ఏంది? నీ అందరూ ఏదో ఇది ఏంది అంటే రిఫ్రెష్మెంట్ కోసం టాటా గ్లూకోజ్ అట్లా తాగుతారు, నువ్వు రిఫ్రెష్మెంట్ కోసం అది ఛాయ్ తాగుతున్నావు. ఇక్కడ కూర్చున్నావు అంటావా? అమ్మో ఆగన్నా, ఈడనేనా? సరే అన్నా, 2 దమ్ చాయ్లు, ఇంకా 4 బిస్కెట్లు. అయిపోయినా శివబాయ్ గారు రిఫ్రెష్ అయిపోయినా చెప్పు. ఏం మళ్ళీ ఇలా ముచ్చట్లేదు చెప్పు. ఏమన్నా ఏం లేదు, నువ్వు చెప్తేనే ఉంటుంది కదా ముచ్చట్లు. ఇలా మళ్ళా ఫ్లైట్ క్లబ్ చూసుకునేది 7th టైం ఈరోజు. ఎన్నిసార్లు చూసావు బాయ్ ఫ్లైట్ క్లబ్? తెలియదు బాయ్, ఫ్లైట్ క్లబ్ అసలు కానీ ఫైటింగ్ బాగుంటుంది నిజంగా. బ్రాడ్ పిట్ గారు ఇచ్చి వాళ్ళు బ్రాడ్ పిట్ ఒక సీన్ ఉంటుంది, ఫైట్ అయిన తర్వాత ఇట్లా లేస్తాడు. అదే కదా ఒక జనరేషన్ చేంజ్ చేసింది. జనరేషన్ అంతే కదా. 8 ప్యాక్స్ ఉంటుంది ఆడ, 6 ప్యాక్ కూడా కాదు. సరే మళ్ళీ మన టీఎఫ్ఐలు ఎవరు తీసుకుని ఫస్ట్ తెలుసా? అది ఎవరు చెప్పు. రెబల్ ప్రభాస్. ఇప్పుడు రెబల్ ఫ్యాన్ అయితే రెబల్ అని అంటావు, నేను కూడా రెబల్ ఫ్యాన్. ఏ పిల్లలు ఉందిరా బాయ్? కాదు బాయ్, 6 ప్యాక్ చేసింది అల్లు అర్జున్ ఫస్ట్. కాదు చూద్దామా? ఏం బెట్టా బిర్యానీ తింటాను ఎవడన్నా. సరే ఒకవేళ ప్రభాస్ కాకపోతే నేను తినిపిస్తాను నీకు బిర్యానీ. ఒకవేళ అల్లు అర్జున్ అయితే సరేనా? నువ్వు కేఎఫ్సీ తీసుకోవాలి మరి. కేఎఫ్సీ బిర్యానీ ఇస్తాం, నువ్వేదంటే సరే సరే. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే, చిన్న కథ కదిరిద్యా. ఎవరు చూసినావా? కనిపిస్తుందా? బాయ్ వచ్చాను. శివబాయ్ ఓడిపోయినావు, ఏంది తినిపిస్తున్నావా లేదా? అరే బాత్ పే ఖడే హోతే జీ హమ్. అంతే అంటావా? హైదరాబాద్ వాలే బోల్తే. ఇప్పుడు ఏడికి, కేఎఫ్సీయా బిర్యానీయా? నువ్వు చెప్పు. నువ్వు 2 ఆప్షన్స్ ఇచ్చినావు, నాకు కేఎఫ్సీ తినాలంది. అరే ఇలా కేఎఫ్సీలో ఆఫర్ ఉందంట. అవునా? ఇంకా కలిసి వచ్చింది పద.
అవునా? ఏంది ఆఫర్ ఏంది? గెట్ వన్ అంట. కుమ్ముడే అయితే పా, బకెట్ అంట. ఒకటి నీకు ఒకటి నాకంటావా? ఏం చేస్తాం అడిగా, ఎంజాయ్ చేద్దాం. అరే ఈడు ఏందిరా బాబు ఇట్లా ఇస్తుండు? అరే అరే గ్యాప్ ఇవ్వట్లేదు వీడు, అటుకెళ్ళి ఈడు ఇటుకెళ్ళి ఆడు. గేర్లు వేసి ఆడు గేర్ వేయడానికి రావట్లేదు, ఆట నడుపుతున్నాడు. నాకైతే బుక్క పెట్టినావు కదా 400. మళ్ళా నువ్వే చెప్పినావా లేదా ఏమని? బెట్టని నువ్వు చెప్పేసినాక కుర్రాళ్ళకి ఇట్లా ఎక్సైట్మెంట్ అవుతుంది అని చెప్పి పెట్టినాం. కాలేదు, ఏం చేస్తాను చెప్పు. మళ్ళీ అంతే, మళ్ళీ చేయాల్సింది నువ్వేమన్నా ఇందాక మాట తప్పనన్నావు, తప్పొద్దు మళ్ళీ ఇప్పుడు. అదే మళ్ళీ ఇప్పుడు తినిపిస్తున్నావా లేదా? మళ్ళీ ఆడపోయి బిల్లు నన్ను కట్టమంటావా? కాదు, ఆడపోయి మళ్ళీ నన్ను బిల్లు నన్ను కట్టమంటావా ఏంది? చెప్పు చెప్పు చెప్పు. వచ్చేసినావా? ఇగో ఎన్ని ఉంది రైట్ సైడ్ లా. అయ్యా ఈడు బాయ్ ఆఫర్ అని చెప్పి బంద్ చేసినంటావా? బంద్ చేసింది ఈడు ఆఫర్ అని చెప్పి. అనుకుందాం. ఏమైనా లేదంటానా శివ? 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? లేపుతుండు, తీస్తుండ్రా శివబాయ్, తీస్తుండు ఓపెన్ చేస్తుండు. 2 hours పడతా అంట కానీ అదే శివబాయ్ కేఎఫ్సీ అన్నాం ఇక చూసినావా? ఎంతసేపు చూపిస్తుంది? చెప్పింది కేఎఫ్సీ, నువ్వు చెప్పింది మంచిగా 2 hours అంటే ఇప్పుడు 1.5 hour to 2 hours అంటే ఇప్పుడేమో 500 నడుస్తుంది నంబర్, ఇక్కడేమో 721 ఉంది. ఏముందిలే పడుకో ఇక. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. 2 hours ఆగమంటావు ఇక? ఫస్ట్ టైం కదా కేఎఫ్సీ కోసం ఏదో వచ్చేసినాం. సరేనా? ఏదో ఒకటి. 2000 years later. ఫైనలీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏమంటావు శివబాయ్? ఎంతసేపు అయింది? నియర్లీ 8 అనుకుంటే 10 అయింది బ్రో. 2 hours కరెక్ట్. సరే తిందామే, నీ వల్లనే. ఏమని ఇక తిందాం. 2000 years later. ఇక మనం ఐస్ క్రీమ్ తిందాం ఈరోజు అయితే. ఏమో శివాబాయ్ కేఎఫ్సీ తిన్న తర్వాత ఇక కొంచెం డిజర్ట్లే తినేద్దాం. గుర్తు పట్టిండలే మన సబ్స్క్రైబర్ ఈయన కూడా. గాయస్ ఈయన కూడా మా సబ్స్క్రైబర్. भाई हाय बोल दो। सब्सक्राइब करो बोलो भाई, सब्सक्राइब करो बोलो। हाँ नहीं नहीं नहीं, रोड ट्रॉटर को सब्सक्राइब करो बोलो। हाँ 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 8:30 అట్లా వెళ్తే ఎంత అవుతుంది టైం? 11 అవుతుంది గాయస్. అమ్మో 11 అవుతుంది టైము. ఇప్పుడు తినడానికి కూడా ఇంత కష్టపడలేదు, తినడానికి ఇంత కష్టపడ్డాం కదా. వామ్మో నిజంగా. సరే ఇక గైస్ ఈ రోజుకి ఇంతే వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఓకేనా? బాయ్.